నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. గుజరాత్లో ప్రారంభమైన కొత్త మిర్చి దిగజారుతున్న మిర్చి ధరలు. గత వారం గుజరాత్లో కొత్త మిర్చి ప్రారంభం కాగా అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 10 నుండి 12 వేల బస్తాల సరుకు రాబడి అయింది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 1,00,000 బస్తాలు, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 19 నుండి 20 వేల బస్తాలు మరియు పరిసర గ్రామాలలో 7 నుండి 8 వేలు, తెలంగాణలో 8 నుండి 10 వేలు, కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి 25 నుండి 30 వేలు, మహారాష్ట్రలో 5 నుండి 6 వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నది. గత ఏడాది మిర్చి సేద్యం కోసుకుపోయినప్పటికీ సానుకూల వాతావరణం వలన పెరిగిన దిగుబడులతో పాటు సరుకు అత్యంత నాణ్యంగా ఉంది. ప్రస్తుతం మిర్చి ఏరివేత ప్రక్రియ జోరందుకున్నది. తద్వారా రాబడులు పెరగడంతో పాటు మసాలా గ్రైండింగ్ యూనిట్లు కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజులలో సరుకు రాబడులు పెరిగి ధరలు దిగివచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కావడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. రైతులు తమ పంట కోసిన వెంటనే సరుకు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు శీతల గిడ్డంగులలో 30 నుండి 32 లక్షల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. జనవరి నాటికి 25 నుండి 27 లక్షల బస్తాలకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా ఖమ్మం శీతల గిడ్డంగులలో 6,52,800 బస్తాల సరుకు నిల్వలు ఉన్నట్లు సమాచారం. గత సోమవారం నుండి శుక్రవారం వరకు శీతల గిడ్డంగుల నుండి గుంటూరు మార్కెట్ యార్డులో 4,25,000 బస్తాలు, పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి 75,000 బస్తాలు కలిసి మొత్తం 5 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 2 లక్షల బస్తాలు అమ్మకంతో పాటు కొత్త సరుకు రాబడులు పోటెత్తుతూనే ఉన్నాయి. గుంటూరు మార్కెట్లో యార్డులో కర్నూలు, ఎమ్మిగనూరు, మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి వారంలో 19 నుండి 20 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 18,000 బస్తాల సరుకు అమ్మకంపై తేజ 12,500 నుండి 15,500, డిడి 12,000 నుండి 14,500, 341 12,000 నుండి 15,000, ఆర్మూరు బాడిగా 355 రకం 10,000 నుండి 12,000, సీడ్ రకాలు మీడియం 8,000 నుండి 10,000, తాలుకాయలు తేజ 7,500 నుండి 9,000, ఇతర రకాలు 5,000 నుండి 7,000 ధరతో వ్యాపారమైంది. మరియు వచ్చే వారం నుండి కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశం ఉంది. గత వారం గుజరాత్లోని గోండల్ మార్కెట్లో 8 నుండి 10,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా సానియా డీలక్స్ రకం 12,500 నుండి 13,500, మీడియం 11,000 నుండి 12,500, రవ్వ రకం డీలక్స్ 14,000 నుండి 15,000, మీడియం 13,000 నుండి 14,000, లాల్ కట్ తాలుకాయలు 5,500 నుండి 7,500, సాధారణ తాలుకాయలు 3,500 నుండి 5,500 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని బేడియా మార్కెట్లో గత ఆది, బుధ, గురు, శనివారాలలో కలిసి 50 నుండి 52,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా మహిఫుల్ కట్ 15,000 నుండి 17,000, మీడియం 13,000 నుండి 14,000, తొడిమెతో సహా 11,500 నుండి 12,000, మీడియం 10,000 నుండి 11,000, తొడిమె తీసిన తాలుకాయలు 7,000 నుండి 8,000, తొడిమెతో సహా తాలు 6,000 నుండి 7,000, మరియు ధామనోద్, ఇండోర్, కుక్షి, మనావర్తో పాటు అన్ని ప్రాంతాలలో కలిసి 25 నుండి 30,000 బస్తాల సరుకు రాబడి కాగా మహీ రకం 15,000 నుండి 16,000, మీడియం 10,000 నుండి 12,000, లాల్ కట్ తాలుకాయలు 8,000 నుండి 9,000, సాధారణ రకం తాలుకాయలు 6,000 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం గత వారం మధ్యప్రదేశ్లో 85 నుండి 90,000 బస్తాలు, గుంటూరులో 20,000 బస్తాలు, కర్ణాటకలోని బ్యాడిగి, సింధనూర్, గదగ్, ధార్వాడ్ ప్రాంతాలలో 20 నుండి 25,000 బస్తాలు, గుజరాత్లో 10 నుండి 15,000 బస్తాలు, తెలంగాణలో 1 నుండి 2,000 బస్తాలు కలిసి సుమారు 1,50,000 బస్తాల కొత్త మిర్చి రాబడి అయింది. అంతేకాకుండా దేశంలోని అన్ని శీతల గిడ్డంగుల నుండి దాదాపు 7 లక్షల బస్తాలను మించి ఎసి సరుకు రాబడి అయినట్లు సమాచారం.
గత వారం గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగుల నుండి 4,25,000 బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి 75,000 బస్తాలు కలిసి మొత్తం 5 లక్షల బస్తాల రాబడి అయింది. ఇందులో డీలక్స్ రకాలు 40% మరియు మీడియం బెస్ట్ 60% సరుకు రాబడి కాగా సుమారు 2 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో తేజ, ఆర్మోర్ డీలక్స్ రకాల ధరలు నిలకడగా ఉండగా 2043 బాడిగా 341, నంబర్ 5 రకం 334, సూపర్ 10, బుల్లెట్, బంగారం, క్లాసిక్ అన్ని మీడియం బెస్ట్, బిఎఫ్ రకాలు మరియు అన్ని రకాల తాలూకాయల ధరలలో 1000 మరియు 273, కుబేరా, షార్క్, రోమి, సింజెంటా బాడిగా, తేజ తాలూకాయలలో 500 తగ్గాయి. తద్వారా నాణ్యతానుసారం వ్యాపారమైంది. మరియు ప్రస్తుతం బిఎఫ్, మీడియం బెస్ట్ రకాల ధరలు తక్కువగా ఉండడం వలన అత్యధికంగా సరుకు అమ్మకం అవుతోంది. గుంటూరు మార్కెట్ యార్డులో ఏసీ తేజ 12,000 నుండి 16,000, డీలక్స్ 16,200 నుండి 16,500, అత్యధిక సరుకు 14,000 నుండి 16,000, బాడిగా 355 9,000 నుండి 12,000, సింజెంటా బాడిగా 5531 9,000 నుండి 12,500, డిడి 10,000 నుండి 13,500 మరియు 341, నంబర్ 5 10,000 నుండి 14,000, 273, కుబేరా 9,000 నుండి 11,500, సూపర్ 10, 334 నాణ్యమైన సరుకు 13,000 నుండి 14,000, మీడియం బెస్ట్ 10,000 నుండి 12,500, ఆర్మోరు రకం 9,500 నుండి 11,500, డీలక్స్ 11,600 నుండి 12,000, స్పార్క్ మరియు షార్క్, రోమి రకాలు 12,000 నుండి 14,000, బాడిగా 2043 రకం 9,000 నుండి 12,000, క్లాసిక్ 9,000 నుండి 11,000, బుల్లెట్, బంగారం 9,000 నుండి 13,000, బిఎఫ్ 6,500 నుండి 9,000, తాలూకాయలు తేజ 7,000 నుండి 8,000, ఇతర రకాల తాలూకాయలు 4,000 నుండి 6,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మంలో ఇప్పటివరకు 6,52,800 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం 50,000 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా తేజ నాణ్యమైన సరుకు 16,900, మీడియం 15,500 నుండి 16,500, తాలూకాయలు 6,000 నుండి 7,000 మరియు 25 నుండి 30 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ 12,555 ధరతో వ్యాపారమైంది. గత వారం వరంగల్లో 50 నుండి 55,000 బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 13,000 నుండి 15,300, నాణ్యమైన 341 సరుకు 12,000 నుండి 13,500, వండర్ హార్ట్ 11,000 నుండి 13,000, అగ్ని 10,000 నుండి 13,000, 5531 10,000 నుండి 12,500 మరియు 250 నుండి 300 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా తేజ రకం 12,000 నుండి 14,500, తేజ తాలూకాయలు 6,000 నుండి 8,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి 3 నుండి 4,000 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా సీడ్ క్వాలిటీ నిమ్ము రకం సరుకు 8,000 నుండి 12,000, తేజ 12,000 నుండి 15,500, ఆర్మోర్ రకం 8,000 నుండి 9,000, డిడి 10,000 నుండి 12,500, తేజ తాలూకాయలు 6,000 నుండి 8,500, తాలూకాయలు 4,000 నుండి 5,000 మరియు 5 నుండి 6,000 బస్తాల ఏసీ సరుకు రాబడి కాగా తేజ నాణ్యమైన సరుకు 17,000, మీడియం 14,000 నుండి 15,000, ఆర్మోర్ బెస్ట్ 13,000 నుండి 14,000, మీడియం 10,500 నుండి 12,500, నాణ్యమైన సింజెంటా రకం 12,500, మీడియం 10,000 నుండి 12,000, సూపర్ 10 రకం 10,000 నుండి 13,500, 341, డిడి 273 రకాలు 10,000 నుండి 13,000, 2043 రకం 10,000 నుండి 12,500, సీడ్ తాలూకాయలు 4,000 నుండి 6,000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ, గురువారాలలో కలిసి 16 నుండి 17,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై 5531 నాణ్యమైన సరుకు 10,000 నుండి 13,000, కెడియల్ బెస్ట్ 16,000 నుండి 22,000,
మీడియం 7,000 నుండి 9,000, 2043 11,000 నుండి 13,000, 5531 6,000 నుండి 8,000, 40,000 బస్తాల ఎసి సరుకు రాబడి కాగా 25,000 బస్తాల సరుకు అమ్మకం కాగా, డబ్బీ మీడియం బెస్ట్ 18,000 నుండి 23,500, కెడియల్ డీలక్స్ 17,000 నుండి 19,000, కెడియల్ మీడియం బెస్ట్ 14,000 నుండి 16,000, 2043 9,500 నుండి 13,000, 5531 10,000 నుండి 13,000, తాలుకాయలు సీడ్ 5,000 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 14,000 నుండి 16,500, 4884 10,000 నుండి 12,000, తాలుకాయలు తేజ 6,500. మరియు మహారాష్ట్రలోని నందూర్బార్లో గత వారం 700 నుండి 800 క్వింటాళ్ల సరుకు రాబడి కాగా, తేజ నెమ్ము సరుకు 4,000 నుండి 4,500, తేజ మీడియం 3,000 నుండి 4,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.